హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మిమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చానో తెలుసా అండి? మాల్దీవ్స్లో రిసార్ట్ ప్రైస్ ఎంత అన్ని కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ ఇప్పుడు మాల్దీవ్స్లో 2 ఐలాండ్స్ ఉంటాయి. పబ్లిక్ ఐలాండ్ ఒకటి, ప్రైవేట్ ఐలాండ్ ఒకటి ఉంటుంది. మేము స్టే చేసింది అయితే ప్రైవేట్ ఐలాండ్ అనమాట. ప్రైవేట్ ఐలాండ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అయితే ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది అనమాట ఎంజాయ్ చేయడానికి అయ్యిని. ఇప్పుడు వచ్చేసి మేమున్నది ఏంటంటే ప్రెస్టేజ్ వాదు అనమాట. మేమున్న రిసార్ట్ నేమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి వ్యూ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తర్వాత అక్కడ నుంచి రూమ్ అనమాట. ఇప్పుడు రూమ్ టూర్ చూపిస్తున్నాను. రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు రూమ్ సర్వీసెస్ కూడా చాలా బాగుంటాయి. 5 స్టార్ హోటల్ కాబట్టి ఆబ్వియస్గా బాగుంటాయి సర్వీసెస్ అవన్నీ. చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట ఓవరాల్గా. మనకి రెయిన్ వచ్చినప్పుడు రెయిన్ కోట్స్ అవన్నీ కూడా ఇస్తారు. అంబ్రెల్లాస్ అవి కూడా ప్రొవైడ్ చేస్తారు. మనకి కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా ఉంటాయి. మేము ప్యాకేజ్లోనే మొత్తం అంతా కూడా పే చేసేసామన్నమాట ఫస్టే. మనం ఎన్ని కూల్ డ్రింక్స్ కావాలితే అక్కడ పెట్టినవి అన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు, లేకపోతే యూస్ చేసుకోవడానికి ఉండదు, మనీ పే చేయాలన్నమాట. ఇది వచ్చేసి వాష్ ఏరియా. వాష్ ఏరియా కూడా నేను ఎందుకంత అలా చూపిస్తున్నానంటే చాలా నీట్గా ఉంది. అసలు వాష్ ఏరియాలోనే లేదు, చాలా నీట్గా ఉంది చూడండి. లోపల నుంచి మనకి ఓషన్ లోపల నుంచి ఒక్కొక్కసారి ఎక్కువగా ఫిషెస్, డాల్ఫిన్స్ కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట. అవే నేను మీకు చూపిస్తున్నా. ఇక్కడ ఒక సోఫా కూడా ఉంది. ఇక్కడ డాల్ఫిన్స్ అన్నీ వెళ్తాయి. ఆ టైంలో అయితే నేను తీసిన టైంలో వెళ్ళలేదు కానీ అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కన షవరు, అలాగే జకోసీ అనమాట. అంటే హాట్ వాటర్ వస్తుంది దీంట్లో. హాట్ వాటర్, మనము హాట్ వాటర్లో ఇలా జస్ట్ రిలాక్స్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. మార్నింగ్ వచ్చేసి 8 o'clock వచ్చేసింది ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ టైము మాల్దీవ్స్లో అయితే చేయబోతున్నాం అనమాట. చూసేయండి ఐటమ్స్ వచ్చేసి. ఐటమ్స్ కాదండి ముఖ్యం, ఫస్ట్ మనం ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ఎప్పుడైనా ఇలాగా మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేయండి. లైఫ్లో ఒకసారైనా మనకి ఏదైనా కొత్త ఎక్స్పీరియన్స్ ట్రై చేస్తే దాంట్లో ఒక ఆనందమే వేరు. నెక్స్ట్ క్యాండిల్ లైట్ డిన్నర్ అనమాట, నైట్ టైమ్స్. ఇదైతే మనకి ఫ్రీ అయితే కాదు, న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి అయితే ఫ్రీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్నార్క్లింగ్ అనమాట. మా హస్బెండ్ చేస్తున్నారు ఇక్కడ స్నార్క్లింగ్. నాకైతే చాలా భయం వేసింది, అందుకు నేనైతే చేయలేదనమాట స్నార్క్లింగ్. అండ్ నెక్స్ట్ సన్సెట్ వ్యూ కూడా మనము చూడటానికి వెళ్ళొచ్చు. ఈవినింగ్ 5 నుంచి వాళ్ళు అయితే తీసుకెళ్తారనమాట సన్ రైజ్ చూపించడానికి. ఇవి మాత్రమే ఫ్రీ, ఇంకేమైనా కావాలంటే అవన్నీ పే చేసుకోవాలన్నమాట. మనము బర్డ్స్ చూస్తూ ఉంటాం కదండి, ఎక్కువ కేజెస్లో అవి పెడతారు మన సైడ్ అయితే. ఇక్కడ మటుకి అలా కాదు, బర్డ్స్ అనేవి న్యాచురల్గా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మేము ఫుడ్ విషయానికి వస్తే ఒకరోజేమో మేము సీ ఫుడ్ తిన్నాము, ఒకరోజు జపనీస్ రెస్టారెంట్, ఒకరోజేమో ఇండియన్ రెస్టారెంట్, అలా డిఫరెంట్ రెస్టారెంట్ ఒక్కొక్క రోజు ఉన్న 3 days అలా ట్రై చేసామన్నమాట. కాకపోతే ఎంతైనా మన ఫుడ్డే టేస్టీగా ఉంటుందండి. ఆబ్వియస్లీ వేరొకరి ఫుడ్ నాకు అంత నచ్చదు, మన సైడ్ ఫుడ్సే నచ్చుతాయి. మన ఆంధ్ర సౌత్ ఇండియన్ ఫుడ్డే ఎక్కువ. సౌత్ ఇండియానే తిన్నాం ఆల్మోస్ట్, కానీ అన్నీ కూడా ట్రై చేసామన్నమాట. అన్ని డిషెస్ చూడటానికి లుక్ అయితే ఆసమ్, బట్ టేస్ట్ నచ్చలే. మన సౌత్ ఇండియన్ ఫుడ్ వచ్చేసి చూసేయండి, మన సౌత్ ఇండియన్ ఫుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ కొన్ని అయితే ఇలాగా మనకి బేకరీ ఐటమ్స్ అయితే పెడతారు, కానీ అవన్నీ వాళ్ళే తీసుకొచ్చి మనకి ఏది కావాలితే అది సర్వ్ చేస్తారనమాట. నేనైతే బుఫే ఉందనుకున్నాను, బట్ బుఫే కాదు, దాంట్లో ఐటమ్స్ మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసిన ఆర్డర్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చేస్తారు. ఎలో కట్ అనమాట. అండ్ థాలీ టైప్లో అవి ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా థాలీలాగా తీసుకొచ్చారనమాట. మొత్తం థాలీ తీసుకొచ్చినట్టు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు, అన్ని ఐటమ్స్ కూడా. అండ్ నాకు మంచి బెస్ట్ ప్లేస్ అనిపిస్తే ఇది రిసెప్షన్ దగ్గర అనమాట. వెళ్ళిన వెంటనే ఇక్కడికి తీసుకెళ్ళి మనకి ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. అప్పుడు వెంటనే అయితే షూట్ చేయలేదు నేను, వెళ్ళిన వెంటనే కొంచెం నేను టైర్డ్ అయిపోయాను, తర్వాత షూట్ చేశాను. రిసెప్షన్ ఆర్చిడ్ ఫ్లవర్స్ ఇవి కూడా చాలా ఉన్నాయి అక్కడ, బాగున్నాయి. అండ్ ఇక్కడే డాల్ఫిన్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట మనకి ఈ ఏరియా నుంచి చూస్తే. బాగుంది, సూపర్గా ఉంటుంది. కానీ బాగా
సన్ రైజ్ బాగా ఎక్కువగా ఉంటాయన్నమాట. మనకి టెంపరేచర్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. నైట్ టైం ఇక్కడికి వెళ్ళి ఇలా కూర్చుని మనకి స్పెండ్ చేయొచ్చు. ప్యాకేజ్ విషయానికి వచ్చేస్తే మనకి మొత్తము మనకి వెళ్ళటానికి రావటానికి పబ్లిక్ ఐలాండ్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది, ప్రైవేట్ ఐలాండ్ కాబట్టి మేము ఉన్నది మొత్తానికి 4 lakhs అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఒకటి అయితే నాకు తెలియదు. ఒకవేళ మీకు ఎవరికైనా డౌట్ వస్తే మా హస్బెండ్ని అడిగి నేనైతే చెప్తాను. రూమ్ కాస్ట్ కూడా నియర్లీ రోజుకి ఒక 80,000 అయితే అయ్యింది అనేసి తెలుసు నాకు. చూసారు కదా ఆర్చిడ్ ప్లాంట్స్. మనము రిలాక్స్గా ఎంజాయ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఇలాగ మనకి ఒక బ్రేక్ అయితే కావాల్సిందనమాట. మనం ఇలా ఎంజాయ్ చేస్తే మళ్ళీ మనం డైలీ రొటీన్ అనేది మనము హ్యాపీగా మనము రిలాక్స్ అయ్యి మళ్ళీ యాక్టివ్గా వర్క్ అయితే చేస్తాము. అంటే నేనేమీ వర్కింగ్ కాదు, నేను హోమ్ మేకరే. మా హస్బెండ్ అయితే డాక్టరు. ఇలాగ రిలాక్సింగ్గా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి వెళ్ళాము. చూసారు, ఇది చూడటానికి మందార పువ్వులా ఉంది కానీ మందార పువ్వు అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఇలాంటి గేమ్స్ అయితే ఉంటాయి, మనం ఆడుకోవచ్చు ఇలాంటివి. నేను ఎక్కువ ప్లాంట్ లవర్ని అనమాట, అందుకు ఎక్కడ చూస్తే ఫ్లవర్స్ అవన్నీ కూడా తీసేస్తూ ఉంటాను వీడియోస్ ఎక్కువ. మీకు ఏమైనా బోర్ కొడుతుందా ఏంటా అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ అక్కడ ఏంటంటే కొంగలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఫిషెస్ ఉన్న చోట్ల ఆటోమేటిక్గా కొంగలు కూడా ఎక్కువ తినడానికి వస్తూ ఉంటాయి కదా, అలా అనమాట. మేము మాల్దీవ్స్లో స్టే చేసింది అయితే 3 nights అనమాట. అండ్ మీకు ఎవరికైనా ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా పిన్ చేయండి. ఫస్ట్ మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మన రిసార్ట్ బోట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అక్కడ నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకుని మనం తీసుకెళ్తారు. కావాలంటే మీరు సీ ప్లేన్లోనే వెళ్ళొచ్చు, లేకపోతే మనకి ఈ బోట్స్లో అయినా వెళ్ళొచ్చు అనమాట. మేము బోట్స్లో వెళ్ళాము, ఎందుకంటే సీ ప్లేన్ అయితే నాకు అంతగా నచ్చలేదు. సీ ప్లేన్లో విండో సీట్ కూడా దొరకదు. సీ ప్లేన్లో ఫస్ట్ వెళ్ళి కూర్చున్న వాళ్ళకే కదా ఇంకా వ్యూ ఏం చూస్తాం అన్నట్లు మేము బోట్లో అయితే వెళ్ళామన్నమాట. మీరు తప్పకుండా ఇలా సీకి వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు ఏంటంటే అంబ్రిల్లా క్యారీ చేయటం కానీ, లేకపోతే తప్పనిసరిగా సన్ స్క్రీన్ రాసుకోవాలి. నేను సన్ స్క్రీన్ యూస్ చేయలేదు, నేనైతే బాగా ట్యాన్ అయిపోయాను అనమాట. ఇది ఆయిలీగా ఉంటుంది అలా ఫీల్ అయిపోయి రాసుకోలేదు. తప్పకుండా మీరైతే క్యారీ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్. మనకైతే ఇక్కడ న్యాచురల్గా ఈ బర్డ్స్ మనకి కేజ్లో పెడతాం, అక్కడ న్యాచురల్గా అక్కడే తిరుగుతున్నాయి అనమాట ఈ బర్డ్స్ అన్నీ కూడా. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.